Hello. Yeah, brother. Yes, sir. Yeah, our Babu Garu wants to talk to you. Be on the line. Yeah, please. Hello. Sir, good evening, sir. Good evening, brother. How are you? Yes, fine, thank you. Manwal, they briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. Ah. What all they spoke, we'll honor. Yeah, right, sir. Freely you can decide, no problem at all. Okay, sir. That is our commitment, we will work together, no problem. Right. Thank you. Welcome. Thank you, thank you. Right. Hello. Yeah, brother. Yes, sir. Yeah, our Babu Garu wants to talk to you. Be on the line. Yeah, please. Hello. Sir, good evening, sir. Good evening, brother. How are you? Yes, fine, thank you. Manwal, they briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. Ah. What all they spoke, we'll honor. Yeah, right, sir. Freely you can decide, no problem at all. Okay, sir. That is our commitment, we will work together, no problem. Right. Thank you. Welcome. Thank you, thank you. Right. Hello. Yeah, brother. Yes, sir. Yeah, our Babu Garu wants to talk to you. Be on the line. Yeah, please. Hello. Sir, good evening, sir. Good evening, brother. How are you? Yes, fine, thank you. Manwal, they briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. Ah. What all they spoke, we'll honor. Yeah, right, sir. Freely you can decide, no problem at all. Okay, sir. That is our commitment, we will work together, no problem. Right. Thank you. Welcome. Thank you, thank you. Right. Hello. Yeah, brother. Yes, sir. Yeah, our Babu Garu wants to talk to you. Be on the line. Yeah, please. Hello. Sir, good evening, sir. Good evening, brother. How are you? Yes, fine, thank you. Manwal, they briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. Ah. What all they spoke, we'll honor. Yeah, right, sir. Freely you can decide, no problem at all. Okay, sir. That is our commitment, we will work together, no problem. Right. బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇస్తున్నాం మీకు. ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఓటుకు కోట్లు కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 29లోగా ఈ పునర్విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. సీఎం చంద్రబాబు స్వరంపై ఒక పిటిషనర్ ఫోరెన్సిక్ పరీక్షలు జరిపించారు. ఫోరెన్సిక్ నివేదికను ఏసీబీ కోర్టు ముందు ఉంచారు పిటిషనర్. నివేదిక ఆధారంగా ఓటుకు కోట్లు కేసును మళ్లీ విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. అండ్ ప్రస్తుతం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి మా న్యూస్ రూమ్ నుండి సిద్ధంగా ఉన్నారు పూర్తి వివరాలు అందించడానికి. శ్రీహరి, యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే ఈ పిటిషనర్ ఎవరు, ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది ఏమిటి? స్వప్న, ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి మరోసారి అనూహ్యమైన మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఈ వ్యవహారం మరోసారి కోర్టు ముంగిటికి వచ్చిందని చెప్పొచ్చు. చాలా క్రియాశీలకంగా మారిందని చెప్పొచ్చు. ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి గత చరిత్రలోకి ఒకసారి వెళ్తే సరిగ్గా ఏడాది కిందట జూన్ నెలాఖరులో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటి వరకు ఏసీబీ ఛార్జ్షీట్ అయితే దాఖలు చేసింది. ఛార్జ్షీట్ దాఖలు చేసినా సరే ఈ కేసు విచారణ అనేది ముందుకు పడట్లేదు. ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసిన కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత నిందితులు ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని గుర్తించిన తర్వాత నిందితులను విచారించిన తర్వాత వాటికి సంబంధించిన వాంగ్మూలాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ కోర్టుకి సమర్పించి ఈ నేర నిర్ధారణ చేయాల్సిన అవసరానికి సంబంధించి ఈ ప్రక్రియ అంతా కొనసాగాల్సి ఉంది. అయితే ఏడాది కాలంగా ఈ కేసు అనేది ముందుకు నడవట్లేదు. ఈ ముందుకు నడవకపోవడానికి గల కారణాలు అనేక రాజకీయ కారణాలు ఉన్నాయని ఒక రకమైన ప్రచారం రాజకీయ వర్గాల్లో గారా ఇతరత్ర దర్యాప్తు సంస్థలో కూడా బాగా జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసు ఎక్కడ ఆగిందంటే వాస్తవంగా ఆడియో టేపులు అనేవి అతికించినవా లేకపోతే ఈ ఆడియో టేపులు అనేవి వాస్తవమైనవా కావా అని ఒక నివేదికను ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చింది. అంటే ఎవరైతే స్టీఫెన్సన్తో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారో మాట్లాడిన ఆడియో టేపు ఒరిజినలే, అలాగే వీడియో టేప్ కూడా, వీడియో టేపులు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తున్నట్టుగా దొరకబడిన వీడియో టేపులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా స్థానికంగా ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్, హైదరాబాద్లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఇవి కూడా ఒరిజినల్లే, అంటే ఎక్కడ ఎవరు కూడా అతికించలేదు, ఎవరు ఏరుకోరు తీసుకొచ్చి అక్కడ ఎడిటింగ్ చేసిన సందర్భం లేదు. సో తర్వాత జరగాలి, తర్వాత ప్రక్రియ ఆగకుండా ఆగిపోయింది స్వప్న. రైట్, మీరేమంటున్నారంటే ప్రస్తుతం ఇప్పుడే వినిపించిన స్వరం అప్పుడు కూడా అంటే ప్రకంపనలు సృష్టించింది తెలుగు రాష్ట్రాల్లో. ఈ అంశం అందరికీ తెలిసిన విషయం. ఈ స్వరం అక్షరాల చంద్రబాబు స్వరం నిర్ధారించారా ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో? ఖచ్చితంగా స్వప్న, ఎందుకంటే వాస్తవంగా ఈ స్వర నిర్ధారణ వాస్తవంగా సామాన్య మనవులు ఎవరైనా సరే వినేటప్పుడు ఈ స్వరం చంద్రబాబు నాయుడు గారితే ఖచ్చితంగా అని చెప్పి అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. కానీ చట్ట ప్రకారం కోర్టులో నిలబడాలంటే శాస్త్రీయంగా ఈ స్వరాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అంటే దీనికి సంబంధించి నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ టేపులు ఒరిజినల్లే, కానీ టేపులో మాట్లాడిన తాలూకు వ్యక్తుల తాలూకా స్వర నమూనాలు సరైనవా కావా అని నిర్ధారణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ అక్కడితో ఆగిపోవడంతో ఒక్కసారిగా విచారణ ముందుకు జరగట్లేదు. దీనికి సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి ఒక న్యాయవాది సహకారంతో ఈ టేపుల తాలూకు స్వరాల నమూనాలని, అంటే స్వర నమూనాలను అన్నింటినీ కూడా అంతర్జాతీయంగా ప్రముఖంగా పేరున్న ఒక ల్యాబ్కి పంపించారు. ఒక ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో శాసనసభలో కావచ్చు, లేకపోతే బయట బహిరంగ సభల్లో మాట్లాడిన దృశ్యాలు కావచ్చు, వీటిని కూడా జోడించి పంపించారు. ఈ రెండింటిని పరిశీలించిన ల్యాబ్ ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి స్వరమే అని చెప్పి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇవాళ ఏసీబీ కోర్టు ముందు కూడా ఒక పిటిషన్ దాఖలు చేసి కొన్ని వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఆ పిటిషన్ ఏమైతే అంటే ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా స్టీఫెన్సన్తో మాట్లాడిన సందర్భం ఖచ్చితంగా ఇక రుజువు అవుతున్న నేపథ్యంలో, కేసు ముందుకు కదల నేపథ్యంలో ఖచ్చితంగా ఇది పునర్విచారణ చేయాలని ఏదైతే ఒక వాదన కోర్టు ముందుకు తీసుకురావడం జరిగిందో కోర్టు కూడా దాన్ని ఈ వాదనతో ఏకీభవించింది. వెంటనే పునర్విచారణ చేయండి, పరాణ తేదీలోగా అంటే సెప్టెంబర్ 29లోగా ఒక నివేదిక కూడా ఇవ్వండి అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా చెప్పండి. మనం పదే పదే పునర్విచారణ అంటున్నాం, అంటే మామూలుగానే ఇటువంటి ఒక అంశం బయటపడిన వెంటనే ఈ స్వర నమూనాలని పంపించడం, ఇన్వెస్టిగేట్ చేయించడం అది ప్రాసెస్లో విధిగా జరిగిపోయి ఉండవలసింది. ఇంత ఆలస్యం జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు మళ్ళీ పునర్విచారణ అంటే దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? డెఫినెట్గా స్వప్న, ఎందుకంటే ఈ కేసు విచారణ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా హైదరాబాద్ను వదిలిపెట్టి విజయవాడ వెళ్ళిపోవడం, తర్వాత అనేక సందర్భాలు రాష్ట్రానికి సంబంధించిన అనేక సందర్భాల్లో కూడా ఘర్షణాత్మక వైఖరికి పోకుండా కాస్త తెలంగాణ సీఎం కావచ్చు, తెలంగాణ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కి సంబంధించిన కావచ్చు, ఏకంగా ఆయన చెప్పిన మాటకి ఊకొడుతున్నారని ఒక రకమైన వ్యాఖ్యలు కూడా ఇతరత్ర అంశాలు కూడా రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా నడిచాయి. ఎందుకంటే ఎదురు వెళ్ళి ఢీకొట్టేటంతటి స్థైర్యాన్ని కోల్పోయింది టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ. సో ఈ ఒప్పందంలో భాగంగా, ఈ రాజీ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళిపోవడం జరిగింది. విజయవాడలో ఉండటం జరిగిందని ఒక రకమైన ప్రచారం రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది. దానికి అనుకూలంగానే ఈ కేసు విచారణ అలా పెండింగ్లో పడటం, గడిచిన జులై నుంచి కూడా ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత కూడా ఈ అంశం ఎందుకు ముందుకు కొనసాగట్లేదు, ఎందుకు దోషులను గుర్తించే పని జరగట్లేదు, ఎందుకు నేర నిరూపణ జరగట్లేదు, దాదాపు 20 సార్లు ఎవరైతే స్టీఫెన్సన్ 20 సార్లు 27 సార్లు దాదాపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడారు, నాతో లాబింగ్ చేశారు, నాతో డబ్బుల గురించి మాట్లాడారు, ఇన్ని డబ్బులు ఇస్తానని చెప్పి ఏకంగా తన తలకు వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పినా సరే ఎందుకు కేసు నమోదు చేసి ఎందుకు విచారణ జరిపించలేదు, ఇంత పకడ్బందీ ఎవిడెన్స్ ఉన్నా సరే ఎందుకు పిలిపించి చట్ట పరిధిలోకి, కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకురావటం లేదని ఒక రకమైన విమర్శలు కావచ్చు, ప్రశ్నలు కావచ్చు గత ఏడాది కాలంగా అనేక సందర్భాల్లో వినిపిస్తూనే ఉన్నాయి స్వప్న. మొత్తం మీదకి ఇవాళ మళ్ళీ కోర్టు ద్వారా, ఎందుకంటే ఏదైతే న్యాయస్థానం ఈ విచారణ సరిగా అంటే భారత న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక సానుకూలమైన అంశం కావచ్చు, ఏదైనా ఒక స్లో జరిగినప్పుడు, ఏదైనా ఒకటి జాప్యం జరుగుతుందన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా న్యాయం లభించట్లేదు, తదితర అంశాలు ఏవి వ్యవస్థలు ఏవి సక్రమంగా పనిచేయట్లేదని ఒక గుర్తించినప్పుడు సరైన ఆధారాలతో కోర్టు ముందుకు వెళ్తే కనుక కోర్టు మళ్ళీ జోక్యం చేసుకుంటుంది, విచారణను మళ్ళీ తిరిగి ఆదేశిస్తుంది. అనేక సందర్భాల్లో భారత న్యాయ వ్యవస్థలో అనేక తీర్పుల సందర్భాల్లో కూడా ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో జరిగాయి, ఇలాంటి కేసులు ఎన్నో జరిగాయి. దీన్ని ఆసరాగా తీసుకుని, దీన్ని ఒక అవకాశంగా తీసుకుని మరోసారి ఈ కేసుని తెర మీదకి తెచ్చే ప్రయత్నం జరిగింది. మొత్తం మీదకి ఏదైతే ఇక్కడ మరో కీలకమైన అంశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడిన ఆడియో టేపులు ఏమున్నాయి ఒరిజినల్ అని తేల్చిన తర్వాత, దర్యాప్తు సంస్థలు కూడా ఒరిజినల్ అని తెచ్చిన తర్వాత మాట్లాడిన గొంతు ఆయనదా కాదని నిర్ధారించడానికి ఇవాళ జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో ఇది చాలా వ్యక్తిగతంగా పిటిషనర్ చాలా
శ్రమ కూర్చి చేశారనే మనతో అంటున్నారు. మొత్తం మీదకి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ల్యాబ్లు, అనేక దర్యాప్తు సంస్థలు, అనేక కేసు ఇన్వెస్టిగేషన్స్లో ఇలాంటి ల్యాబ్ సహకారం ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ఆ ల్యాబ్ సహకారంతోనే మళ్ళీ ఇది మాట్లాడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొంతే. ఖచ్చితంగా ఇతను ముద్దాయిగా చేర్చడానికి తగిన అవకాశాలు ఉన్నాయి, తగిన చట్ట పరిధిలో ఉన్న అన్ని సెక్షన్లు కూడా దీనికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కోర్టు మాత్రం ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పునర్విచారణ చేయాలని ఏదైతే వాదన వినిపించారో, ఏదైతే ఆ వాదనకి ఏకాభిప్రాయాన్ని ఏసీబీ కోర్టు వ్యక్తం చేసినట్టుంది. ఖచ్చితంగా ఇది కోర్టు పునర్విచారణ చేయాల్సి ఉంది. విచారణ తర్వాత దానికి సంబంధించి నివేదిక కూడా కోర్టు ముందుకు తీసుకురావాల్సి ఉంది. స్వప్న. రైట్ శ్రీహరి, ధన్యవాదాలు అప్డేట్ అందించినందుకు. ఓటుకు కోట్లు ఈ కేసును మళ్లీ విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. జరిగింది ఏంటంటే సెప్టెంబర్ 29లోగా ఈ విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. సీఎం చంద్రబాబు స్వరంపై ఒక పిటిషనర్ ఫోరెన్సిక్ పరీక్షలు జరిపించారు. ఫోరెన్సిక్ నివేదికను ఏసీబీ కోర్టు ముందుంచారు. ఆ తర్వాత నివేదిక ఆధారంగా ఓటుకు కోట్ల కేసును మళ్లీ విచారణ చేయాలి అని విజ్ఞప్తి చేశారు.